హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో క్రిస్మస్ స్పెషల్ అయిన ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇది ఎగ్లెస్ ప్లమ్ కేక్, అలానే అవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ని వేసుకోవాలి. సో ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో ఏ ఫ్రూట్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ యాపిల్, గ్రేప్స్ ఇలా, లేదా ఏదైనా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా హాఫ్ కప్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 7 to 8 వరకు డ్రై ఖర్జూర్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని యాడ్ చేసుకోండి. కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 12 వరకు చెర్రీస్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 1 hour పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 2 to 3 hours పాటైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. 1 hour తర్వాత ఫస్ట్ కేక్ టిన్ రెడీ చేసుకుందాం. సో దీనికోసం కేక్ టిన్ ఉంటే ఓకే, లేదా ఏదైనా అల్యూమినియం వెజిల్ అయినా లేదా మందంగా ఉన్న స్టీల్ వెజిల్నైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 teaspoon వరకు ఆయిల్ని వేసుకుని మౌల్డ్కి బాటంలో అలానే సైడ్స్కి అంతా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 tablespoon వరకు మైదాను కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టిన్కి బాటంకి అలానే సైడ్స్కి అంతా స్ప్రెడ్ చేసుకుని దీని కాసేపు పక్కన ఉంచుకోండి. సో ఇక్కడ మనం ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బటర్ మిల్క్ కోసం హాఫ్ కప్ కాగే చల్లార్చిన పాలల్లోకి 1 teaspoon వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు 1/2 teaspoon వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు క్యారమిల్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 tablespoon వరకు షుగర్ని వేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే షుగర్ సిరప్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో ఇలా 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వస్తూనే ఇందులోకి 4 tablespoon వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకు షుగర్ సిరప్ అంటే క్యారమిల్ సిరప్ అనేది కూడా రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమిల్ సిరప్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం 1 hour పాటు సోక్ చేసి పెట్టుకున్న ఈ నట్స్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా క్యారమిల్ సిరప్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టేసుకుని ఇప్పుడు ఈ స్ట్రైనర్లోకి 1 cup వరకు మైదాన్ వేసుకోవాలి. ఇలా మైదాన్ వేసుకున్న తర్వాత ఒక 2 tablespoon వరకు మిల్క్ పౌడర్ అలానే 1 tablespoon వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలానే కేక్ కాస్త చాక్లెట్ ఫ్లేవర్ రావాలనుకున్న వాళ్ళు ఒక 1 tablespoon వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. అలానే 1 teaspoon వరకు బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/4 teaspoon వరకు డ్రై జింజర్ పౌడర్ అంటే సొంటి పొడిని యాడ్ చేసుకోవాలి. అలానే 1/4 teaspoon దాల్చిన చెక్క పౌడర్, 1/4 teaspoon జాజికాయ పొడి అంటే నట్మక్ పౌడర్ని యాడ్ చేసుకుని అలానే ఒక 1/4 teaspoon వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. సో ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు బటర్నైనా లేక ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే మిల్టెడ్ బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం ఒకేసారి వేసేయకండి, కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1/2 cup వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం షుగర్ క్యారమిల్ని యూజ్ చేసాం కాబట్టి 1/2 cup వరకు షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇలా షుగర్ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను జీడిపప్పు అలానే బాదం పప్పుని యూజ్ చేస్తున్నా. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 1 teaspoon వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నా. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంకాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా బటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని ఒక 3-4 times వరకు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల బ్యాటర్లో ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అలానే నచ్చితే పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి అయినా లేక ఏదైనా
ప్రెషర్ కుక్కర్నైనా పెట్టుకుని అందులోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి స్టాండ్ అయినా లేదా ఏదైనా ఒక బౌల్నైనా బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టీని పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 45 to 55 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. సో ఇలా ఒక 50 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇలా ఒకసారి కేక్ బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక నైఫ్ని తీసుకుని కేక్కి సెంటర్లో ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. మనం నైఫ్ బయటికి తీసినప్పుడు కేక్ బ్యాటర్ అనేది నైఫ్కి ఏం అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ కంప్లీట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బయటికి తీసుకోవాలి. ఒకవేళ మీకు కేక్ అంటుకున్నట్టయితే ఇంకొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. సో ఇలా బయటికి తీసిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్కి అంతా ఒకసారి లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసి కేక్ టిన్ని బోర్లించేసేస్తే మనకి ఈజీగా కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ కేక్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి పీసెస్లా కట్ చేసుకుంటున్నా. సో ఎంత సింపుల్గా అండ్ టేస్టీగా క్రిస్మస్ స్పెషల్ అయిన ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.